తులసి సారీ అమ్మా. ఏంట్రా సారీ? ఏంట్రా సారీ? ఇంట్లో మేము నిన్ను చూడ్డం, హాస్పిటల్కి తీసుకురావడం 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు మాకు ప్రాణాలతో దక్కేవాడివి కాదురా. చదువుకున్నవాడివి, ప్రతిదీ పాజిటివ్గా ఇన్స్పైరింగ్ గా మాట్లాడేవాడివి. ఈ లక్ష్మి విషయంలో మాత్రం ఇంత ఈడియట్లా? అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటావురా? చచ్చిపోవాలన్న ఆలోచన రావడమే తప్పురా. అలాంటిది నీకు అలాంటి ఆలోచన రావడం, మమ్మల్ని అందరినీ మర్చిపోయి నువ్వు నిద్ర మాత్రలు మింగడం చాలా పెద్ద తప్పురా. జ్యోతి, నీ మనసుకి అంత కష్టం అనిపించినప్పుడు, అత్తయ్య నీ మాట కాదన్నప్పుడు మళ్ళీ ఒప్పించే సందర్భం కోసం ఎదురు చూడాలి. నీ బాధలు అందరితో పంచుకోవాలి, నీ వదినతో చెప్పుకోవాలి. అంతేకాని చచ్చిపోవాలనుకోవడమేంటి? అక్కా, లక్ష్మిని చాలా డీప్ గా లవ్ చేశాడు కాబట్టే ఆ పెయిన్ ని జ్యోతి భరించలేకపోయాడు. గాయం తగిలిన మనిషికే ఆ పెయిన్ తెలుస్తుంది. మనసు చాలా విరక్తి చెంది అలాంటి నిర్ణయానికి వచ్చాడనిపిస్తుంది. ఎంత పెద్ద గాయం తగిలినా చావు అనేది దేనికి పరిష్కారం కాదు ఝాన్సీ. ఈ విషయం వీడికి తెలీదా? వీడంతా మూర్ఖత్వంగా ఆలోచిస్తాడా? ఈశ్వర్, జీవితంలో ప్రేమ అనేది, పెళ్ళనేది చాలా క్రూషియల్. లవ్ సక్సెస్ అయిన వాళ్ళకి ఆ ఇన్సిడెంట్స్ హ్యాపీగా గడిచిపోతాయి, స్వీట్ మెమొరీస్ గా మిగిలిపోతాయి. కానీ పిడుగు పడ్డట్టు ప్రేమ బెడిసి కొడితేనే భరించడం, అది దాటడం చాలా కష్టం. అలాంటి హార్డ్ సిచ్యుయేషన్లో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది. ఝాన్సీ, నువ్వు చెప్తుంది నిజమే అయినా అది ఈ సందర్భంలో మాట్లాడి వీడు చేసిన పిచ్చి పనిని దయచేసి సమర్థించకు. అమ్మా ఝాన్సీ, కుటుంబం గురించి, కొడుకుల గురించి ఇంత ఆలోచించే తల్లిదండ్రులం వీడి ప్రేమను ఎందుకు కాదంటున్నామో, దాని వెనక ఎంత బాధ ఉంటుందో, మేమెంత మనసు చంపుకొని లక్ష్మిని మరిచిపోమని చెప్పామో వీడు ఆలోచించాలి కదా. నన్ను క్షమించండి నాన్న. పదే పదే లక్ష్మి గురించి ఆలోచిస్తూ అలాంటి నిర్ణయానికి వచ్చాను. నాకంతకంటే వేరే దారి లేదనిపించింది. ఏంట్రా దారి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేసామంటే నా మీద ఒట్టే. ఇలాంటి పనులు ఎప్పుడు చేయమని. అత్తయ్య, ఇలా బలవంతంగా మీకు మీరుగా ఒట్టేసుకుంటే ఆ ఒట్టు చెల్లదు, దానికంత విలువ కూడా ఉండదు. ఒట్టుకు బదులు ఆ గుట్టేదో చెప్పేస్తే లక్ష్మి ఎందుకు మన ఇంటి కోడలవ్వదో, ఆ సీక్రెట్ ఏంటో మా అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఝాన్సీ, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? పదే పదే ఎన్నిసార్లు గుచ్చు గుచ్చు అడుగుతావు? ఏమండి, ఝాన్సీ అడగడంలో తప్పులేదండి. సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మనం లేకపోవడం
మన దౌర్భాగ్యం. అది కాదు తులసి. అమ్మా, ఝాన్సీ అడిగిందని కాదు, మేం అడుగుతున్నాం. అసలు ఏం జరిగిందమ్మా? లక్ష్మి వాళ్ళ నాన్నగారికి మన కుటుంబం అంటే ఎందుకంత ద్వేషం? రైట్ ఈశ్వర్. నానా, నువ్వు మమ్మల్ని గట్టిగా దండించి ఈ రోజు వరకు మా నోళ్ళు మూయించచ్చు, కానీ మా మనసులో వచ్చిన ఆలోచన అయితే తీసేలేవు కదా. అది మమ్మల్ని ఎప్పటికీ గుర్తుతూనే ఉంటుంది. గతం తాలూకు గాయమేదో మిమ్మల్ని గుచ్చుతూనే ఉంటుందన్న విషయం మాకు తెలిసాక నిజంగా మేం చాలా డిస్టర్బ్ అయ్యామత్తయ్య. ఆ గతమేంటో చెప్పమని మిమ్మల్ని ఒత్తిడి తీసుకురావాలని నాకు లేదు కాని మీ పిల్లలకి మీరు చెప్పరా అత్తయ్య? అది ఎప్పటికీ చెప్పుకోలేని విషయమా? ఎప్పటికీ చెప్పుకోలేని విషయం అయితే ఆ విషయం అందరి సమక్షంలోనూ చెప్పేయండి అత్తయ్య గారు. తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ అడుగురు. చెప్పమ్మా. ఆ గతం ఏంటో గాయం ఏంటో మాతో ఎప్పటికీ చెప్పకూడదా? లక్ష్మి వాళ్ళ నాన్నగారికి నీ మీద ఎందుకంత కోపం? లక్ష్మిని మర్చిపోమ్మని నువ్వెందుకంత గట్టిగా వీడి మనసుని గాయపరిచావు? వీడి ప్రేమకి పెళ్లికి మీ గతానికి ఎందుకు ముడిపెట్టారు? ఎంతకీ లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఎవరు? చెప్పమ్మా, చెప్పమ్మా, లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఎవరు? చెప్పమ్మా. ఇంతగా అడుగుతున్నాం, చెప్పమ్మా. చెప్తాన్రా. ఆ మనిషి ఎవరో కాదురా, స్వయానా మీ మేనమామ. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, ఆ మనిషి నేను ఒక తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్ళం. వసంత, ఏమండి? సాంబార్లో ఇంక వేసావా? వేశానండి. నెయ్యి కలిపానండి. ఇంగు వేసిన సాంబారంటే నా చెల్లికి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. తెలుసండి. నా చెల్లికి ఏది ఇష్టమో అది నువ్వు వండాలి, నేను ఇలా తినిపించాలి. నువ్వు ఆం పట్టమ్మా. మీరు మీ చెల్లికిలా తినిపిస్తుంటే ఇక్కడ నా కడుపు నిండిపోతోంది. మీ అన్నా చెల్లెళ్ళని ఇలా చూడటానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదండి. అలా అని పెద్ద కళ్ళేసుకొని చూడకు, నా చెల్లికి దిష్టి తగులుతుంది. ఉన్న 2 కళ్ళతోనూ చూడు. అన్నయ్య, వదిన్నలా కోప్పడకన్నయ్య. మీరిద్దరూ ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ నేను అన్నయ్య ఇలాగే ఉంటాం వదినా. అన్నయ్య ప్రేమ అనురాగం నాకెప్పటికీ దూరం కావు. అవునవును, ఎప్పటికీ దూరం కావు.
మా అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని చూసి ఊరూరంతా దిష్టి పెట్టేది. అంత అన్యోన్యంగా ఉండే మేము నువ్వు కూడా తినన్నయ్యా. బాగుంది కదా? మా చెల్లి చేతి ముద్ద బంగారం. ఇంకో ముద్ద పెట్టమ్మా. ఇదిగో. ఆ. ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. ఆ. అన్నంటే ఈ చెల్లికి ప్రాణం, ఈ చెల్లంటే ఆ అన్నయ్యకి పంచ ప్రాణాలు. వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కాదురా, అన్న తమ్ముడు అని ఊరే మెచ్చుకునేది. నేను గోరింటాకు పెట్టుకుంటుంటే అన్నయ్య గోరు ముద్దలు తినిపించేవాడు. నాకేదైనా చిన్న దెబ్బ తగిలితేనే మీ మావయ్య తల్లడిల్లిపోయేవాడు. అన్న చెల్లెళ్ళుగా పుడితే ఇంత ప్రేమగా ఉండాలని ఊళ్ళో అందరూ చెప్పుకునేంత ప్రేమ అన్నయ్య నాకు పంచేవాడు. ఇంకొక జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ అలాంటి అవకాశమే ఉంటే ఈ అన్నయ్యకి నేను మళ్ళీ చెల్లిగా పుట్టాలని నేను ప్రతిసారి కోరుకునేదాన్ని. అమ్మా, నువ్వంత ప్రేమ చూపిస్తే మావయ్యకి నువ్వెందుకు శత్రువు అయ్యావు? నేను పుట్టింట మా అన్నయ్యతో కలిసి ఉన్నంత వరకు ఈ ప్రేమలు ఆప్యాయతలు అలాగే ఉన్నాయి. మా అన్న చెల్లెళ్ళ మధ్య అంత ద్వేషం ఎందుకు వచ్చిందో చెప్పాలంటే ముందు మీకు మీ తాతయ్య గురించి చెప్పాలి. అవునరా, మంచికి కాలం చెల్లిపోయిన రోజుల్లో ఇచ్చిన మాట కంటే కరెన్సీ నోటికే ఎక్కువ విలువిచ్చే ఈ జనం మధ్య మంచి వాళ్ళు కూడా ఉన్నారని మీ తాతయ్యని చూశాకే తెలుసుకున్నాన్రా. ఆలయ ధర్మకర్తగా మాటకు విలువిచ్చే గొప్ప వ్యక్తిగా చుట్టుపక్కల ఆయనకు చాలా గౌరవం ఉండేది. దశరథుడికి రాముళ్లాగా, తండ్రికి తగ్గ కొడుకులాగా మీ నాన్నకు కూడా మంచి పేరుండేది. అలాంటి మీ నాన్నకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మీ తాతయ్యకి నా గురించి తెలిసింది. నన్ను తన ఇంటి కోడల్ని చేసుకున్నారు. నన్ను ఆ ఇంటి కోడలిగా కాదు, తన కూతురులా, ఆ ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నారు. ఆయన ఇంట్లోనే కాదు, ఊళ్ళో కూడా నాకెంత గౌరవం ఇచ్చారంటే సుబ్రహ్మణ్యం గారు, ఆలయ ధర్మకర్తగా ఎన్నో ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న మీకు ఊరే రుణపడి ఉంది. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఈ ఊరికి, ఆలయ అభివృద్ధికి మీరు ఎంతో కృషి చేశారు. ఈ ఏడాది జరగబోయే స్వామివారి ఉత్సవాలు కూడా మీ చేతుల మీద ఘనంగా ప్రారంభించాలా. మీరు మాకు ఎప్పటికిలా స్ఫూర్తిగా నిలవాలయ్యా. శ్రీనివాస్ గారు, నా మీద మీకున్న అభిమానానికి, నమ్మకానికి చాలా సంతోషం. ఏ లోటు రానివ్వకుండా స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం. కానీ ఈ ఏడాది నుంచి ఉత్సవాలు నా కోడలు తులసమ్మ చేతుల మీదుగా మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. మావయ్య గారు. అవునమ్మా, నన్ను ఒక మామయ్యగా కాకుండా తండ్రిగా చూసే నువ్వు
ఈ ఊరి గౌరవం కాపాడగలవని నమ్మకం నాకుంది. నీకు ఆ అర్హత ఉంది. స్వామివారి ఆశీస్సులు కూడా నీ మీద ఉన్నాయి. మావయ్య గారు, మీ చేతుల మీద జరగడమే మాకిష్టం. తులసమ్మ, మనిషి జీవితం పారే నది లాంటిది. పాత నీరు సముద్ర గర్భంలో కలుస్తుండాలి, కొత్త నీరు వస్తుండాలి. నా చేతుల మీదుగా ఇన్నాళ్ళు ఎన్నో ఉత్సవాలు జరిగాయి. పిల్లలు ఆస్తుల్నే కాదు, సంప్రదాయాన్ని, గౌరవాన్ని కూడా పంచుకోవాలి. మన గౌరవం పెంచేలా నడుచుకోవాలి. ఈ ఏడాది ఉత్సవాలు నీ చేతుల మీదుగా జరగడమే కాదు, ఈ ఏడాది నుంచి ఆలయ ధర్మకర్త కూడా నువ్వే ఉండాలని నా కోరిక. అయ్యో మావయ్య గారు, దీనికి పెద్దలందరూ అంగీకరిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సుబ్రహ్మణ్యం గారు. మిమ్మల్ని తండ్రిగా చూసుకునే తులసమ్మ గారు ఈ ఊరిని కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుందని మాకు నమ్మకం ఉంది. చాలా సంతోషం. మావయ్య గారు, నాకు అర్హత ఉందని, అర్హతకు మించిన బాధ్యతని నాకు అప్పగిస్తున్నారేమో అనిపిస్తోంది. లేదమ్మా, చక్కగా నువ్వు ఈ బాధ్యతలన్నీ మొయ్యగలవు. అవును తులసి, నీ విషయంలో నాన్నగారి నిర్ణయాన్ని ఊరే సమర్థిస్తుంది. కాదనకు. నా మాట నా కోడలు ఎప్పుడూ కాదనదు. ఏమ్మా? మీ ఇష్టం మావయ్య గారు. చాలా సంతోషం. సుబ్రహ్మణ్యం గారు, ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మీకు మా నుంచి చిరు సత్కారం. ఆ, ఈ గౌరవం అంతా నా కోడలికే. మావయ్య గారు, నేను ఏమండి? అయ్యా తీసుకోండి. రాబాబు. నిలిపే ఇలను కడలిలో కలుపగలురికే ఉన్మాదమ్మును కరాళ దంష్టుల గుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం. ఈ తులసి తన కథ చెప్తుందనుకుంటే గ్రాండ్ పా స్టోరీ చెప్తుందేంటి? ఆయన ఆలయ ధర్మకర్తగా రిటైర్మెంట్ తీసుకుంటే ఏమైంది, తీసుకోకపోతే ఏమైంది? అసలు కథ చెప్పదేంటి ఇవిడ? ఏంటి ఝాన్సీ, అసలు గొడవేంటో అత్తయ్య చెప్పకుండా తనకి జరిగిన ఘోరం గురించి చెప్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అవునక్క, ఇప్పుడు నేనేమన్నా కాదన్నానా, లేకపోతే అర్థం లేదన్నానా? అయ్యో, మీరు కంటిన్యూ చేయండి అత్తయ్య గారు. మీ అత్తయ్య చెప్పడం మొదలుపెట్టాక పూర్తిగా చెప్తుందమ్మా. మీకందరికీ చెప్పడం కూడా మంచిదే. తులసి, జరిగింది మొత్తం చెప్పు. అమ్మా, నువ్వు చెప్పమ్మా. నాన్నతో నీ పెళ్ళయ్యి నీ పుట్టినిల్లు వదిలేళ్ళాక అసలు మావయ్యతో గొడవ ఎందుకు వచ్చింది? కట్న కానుకల దగ్గర ఏమైనా గొడవ వచ్చిందమ్మా? ఆస్తి పంపకాల విషయంలో ఏమన్నా గొడవ వచ్చిందా అమ్మా? మరి దేని గురించి గొడవ వచ్చింది? అదే చెప్పబోతున్నాన్రా. ఒకరోజు నేను మీ తాతయ్య
ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటుంటే మావయ్య గారు, ఇప్పుడు నేను అనుకుంటున్న వ్యాపారానికి మాత్రం చాలా మొత్తంలోనే పెట్టుబడి అవసరం ఉంది. ఎంత కావాలి బాబు? 2 కోట్లు మామయ్య గారు.